పాకిస్తాన్ మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అవును, ఉమెన్ వరల్డ్ కప్ క్రికెట్లో టీమిండియా పాకిస్తాన్ను చితక్కొట్టింది. 248 టార్గెట్ చేజింగ్తో 159 పరుగులకే ఆలౌట్ అయింది దాయాది దేశం. 88 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసిన టీమిండియా 2 మ్యాచ్ల్లో 4 పాయింట్లతో టేబుల్ టాప్లోకి దూసుకొచ్చింది. ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. సమిష్టిగా రాణించిన టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ను చిత్తు చేశారు. శ్రీలంక వేదికగా జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హర్లిన్ డియోల్ 46 పరుగులు, రిచా ఘోష్ 35, జెమిమా రోడ్రిగ్స్ 32, ప్రతీకా రావల్ 31 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. 248 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకై చేతులెత్తేసింది. పాక్ బ్యాటర్ సిద్రా అమీన్ 81 పరుగులతో చివరి వరకు పోరాడింది. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. సిద్రా అమీన్ 81 రన్స్ చేయడంతో పాక్ టీం పరువు కాపాడుకుంది. లేకపోతే 100లోపే చాప చుట్టేసేది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీగా స్నేహ్ రాణా 2 వికెట్లతో రాణించింది. టాస్ సమయంలో రిఫరీ పొరపాటుతో టీమిండియా టాస్ ఓడిపోయింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాణెం విసిరింది. కానీ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టైల్స్ అని చెప్పగా హెడ్స్ పడింది. అయితే మ్యాచ్ రిఫరీ షాండ్రే ఫ్రిడ్జ్ పాక్ హెడ్స్ తీసుకుందని పొరపడి పాకిస్తాన్ను టాస్ విజేతగా ప్రకటించింది.